హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజు మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు అడ్వకేట్ ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా మందికి ఏంటంటే ఎల్ఎల్బి చేసిన తర్వాత ఎవరి దగ్గరన్నా ప్రాక్టీస్ చేసినా కూడా చాలా మందికి అసలు కోర్టుకి వాళ్ళు చెక్ బౌన్స్ అయినా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి కూడా సబ్మిషన్స్ చేయటం రాక చాలా వాళ్ళే నెగ్లెక్ట్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళని కూడా మేము చూసాము. సో అసలు ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారండి? చాలా మంది ఎల్ఎల్బి కంప్లీట్ చేస్తారు మేడం. ఎల్ఎల్బి మీన్స్ ఒక లా స్టూడెంట్. అంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన వాళ్ళందరినీ కూడా 3 years కావచ్చు, 5 years కావచ్చు, వాళ్ళని లాయర్ అంటారు మేడం. అడ్వకేట్ అవ్వాలి అంటే మనం బార్ కౌన్సిల్ అని ఉంటుంది. బార్ కౌన్సిల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసి మనం టెంపరీగా రిజిస్టర్ చేసుకుంటాము. అడ్వకేట్గా రిజిస్టర్ అయిన తర్వాత ఒక కోడ్ వస్తుంది. అప్పుడు మాత్రమే అడ్వకేట్గా కోర్టులో ప్రాక్టీస్ చేయాలి. ఎల్ఎల్బి చేస్తే ఓన్లీ లాయర్ అంటారు. అతను కోర్టుకి వెళ్ళి కోర్టు వేసుకొని ఆయన ఏం చేయలేడు అనమాట. అడ్వకేట్ అవ్వాలి అంటే కంపల్సరీ బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే అడ్వకేట్. అయితే అడ్వకేట్గా అయిన తర్వాత ఏమవుతుందంటే మేడం, వీళ్ళు ఎవరో ఒకరి దగ్గర జూనియర్గా వర్క్ చేయాలి. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వర్క్ చేస్తే కానీ వర్క్ రాదు. అప్పటి వరకు వాళ్ళు ఎవరి దగ్గర పని చేస్తే తప్పితే వాళ్ళు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి జీవనోపాధి లేకపోవడం వల్ల, సరైన ఇన్కమ్ లేకపోవడం వల్ల స్టార్టింగ్ స్టేజ్లోనే అడ్వకేట్ వృత్తిని వదిలేసి వేరే ఆల్టర్నేట్ చూసుకుంటున్నాం. సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే గ్లోబల్ IIBM స్కూల్ SR నగర్ నుండి ఆన్లైన్లోనే ఒక 1 month కోర్స్ డిజైన్ చేసాం. ఇప్పుడు జూనియర్ లాయర్స్ ఎలా ఉంటారంటే కనీసం ఒక నోటీస్ పంపించడం తెలీదు, కౌంటర్ నోటీస్ ఇవ్వడం తెలీదు, చెక్ బౌన్స్ కేసెస్, డెబిట్ రికవరీ, తర్వాత ఎలా ప్రాక్టీసింగ్లో ఏమేమి హార్డ్ డీల్స్ ఉంటాయి, మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డ్రాఫ్టింగ్ ఎట్లా చేసుకోవాలి, ప్లీడింగ్ ఎట్లా చేసుకోవాలి, నోటీసులు ఎలా ప్రిపేర్ చేయాలి, పిటిషన్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, సూట్స్ ఎలా ఫైల్ చేయాలి, ఎన్ని రకాల సూట్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అనమాట. మనకి ఎగ్జామినేషన్ కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ ఎలా జరుగుతాయి, వాళ్ళకి అలా జరిగినప్పుడు మనం ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎలా కౌంటర్ నోటీసులు ఇవ్వాలి, ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు ఒక ప్రొసీజర్ తెలిస్తే ఎట్లా ఉంటుందంటే మేడం, మెయిన్లీ టైం లిమిటేషన్ యాక్ట్ ఒకటి ఉంటుంది. సో లిమిటేషన్ యాక్ట్లో ఏంటంటే ఒక చెక్ బౌన్స్ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు మనకు లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక నోట్ ఉంటుంది, ప్రామిసరీ నోటు. అది ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. సపోజ్ ఒక 3 సంవత్సరాలు వ్యాలిడిటీ అయిపోయే లోపల మనం ఎవరైతే డబ్బులు ఇచ్చామో వాళ్ళకి నోటీస్ పంపించాలి. ఫస్ట్ లాయర్ ద్వారా, అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించిన తర్వాత అతను రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ మనం కోర్టు నుంచి నోటీస్ ఇస్తే అప్పుడు మాత్రం వ్యాలిడ్ అవుతుంది. అదే మీరు ఒక 4 ఏళ్ల తర్వాత అది తీసుకెళ్లారనుకోండి, అది లిమిటేషన్ యాక్ట్, టైం లిమిటేషన్ యాక్ట్ ప్రకారం అది చెల్లదు. సో ఆటోమేటిక్గా అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు జూనియర్ లాయర్స్కి ఏంటంటే ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక లాయర్ దగ్గర పనిచేస్తే అతను వెంటనే వర్క్ నేర్పించడం మేడం. సో 1 year 2 years 3 years ఇట్లా టైం తీసుకుని, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 1 monthలోనే డైలీ ఒక 2 hours ఆన్లైన్లో మనం డిజైన్ చేసి వాళ్ళ కోసం మనం కంప్లీట్గా ఒక కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో అది మనకి మెయిన్ జూనియర్ అడ్వకేట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఆన్ ప్రాసెస్ అంటే చదువుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇట్లా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యాప్ యూస్ఫుల్గా ఉంటుందంట. మేము ఇక్కడ ఒక యాప్ డిజైన్ చేసాం మేడం వీళ్ళ కోసం. ఆ యాప్లో ఏం చేస్తున్నామంటే LLB 3 years కోర్స్ ఉంటుంది మేడం. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి 3 years ఉంటుంది, ఇంటర్మీడియట్తో చేసే వాళ్ళకి 5 years LLB ఉంటుంది. వీళ్ళ కోసం ఏంటంటే సబ్జెక్ట్ వైడ్గా ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు వస్తారు మేడం. మెయిన్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో LLB చేసేటప్పుడు చాలా కాంప్లికేషన్స్, సెక్షన్స్ అర్థం కావు, సబ్జెక్ట్ అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకి ఏం చేసామంటే సబ్జెక్ట్ వైడ్గా వాళ్ళకి ఏదైతే ఫస్ట్ సెమ్లో ఏముంటాయి, సెకండ్ సెమ్లో ఏముంటాయి, థర్డ్ సెమ్లో ఏముంటాయి, ఫోర్త్ సెమ్లో ఏముంటాయి, ఫిఫ్త్ సెమ్లో ఏముంటాయి, 6th సెమ్లో ఏముంటాయి, ఇట్లా సబ్జెక్ట్ వైడ్గా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ యాప్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కొన్ని ఫ్రీగా ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తాము, కొన్ని డైరెక్ట్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. LLB చేసే స్టూడెంట్స్కి యూస్ఫుల్, అది 3 years వాళ్ళైనా 5 years వాళ్ళైనా. అలాగే LLB కంప్లీట్ చేసిన తర్వాత యాజ్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలి అనే వాళ్ళకు కూడా మేము సపరేట్ కోర్స్ డిజైన్ చేసాం. ఈ కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. మాకు ఇక్కడ ఇచ్చినటువంటి స్క్రీన్ మీద నెంబర్లకి కాల్ చేస్తే ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఎంత ఫీజు ఉంటుంది, మీకు ఏమేమి ట్రైనింగ్ సిస్టమ్ కూడా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో LLBకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఆ యాప్లో ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళైనా సరే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అంటారు. సో అంటే దీనికోసం మీరు ఏమైనా ఛార్జ్ చేస్తారండి? లిటిల్ బిట్ మేడం. ఒక్కొక్క సబ్జెక్ట్కి 1000 rupees ఛార్జ్ చేస్తాం అనమాట. అంటే ఈచ్ సబ్జెక్ట్కి 1000 rupees. ఒక ప్రతి సెమ్లో ఒక 6 subjects ఉంటాయి మేడం. మీరు కంప్లీట్గా 6 సెమ్స్ ఉంటాయి మేడం. 6 సెమ్స్లో కలుపుకుంటే కూడా
కూడా 25-30 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇవాళ ఒక ట్యూషన్కి వెళ్తే మీరు 1 year యాక్సెస్ ఇస్తాం మేడం. అది 1 yearలో కూడా మీరు కంప్లీట్గా ఆ సబ్జెక్ట్లో మీరు కంప్లీట్గా పాస్ అయ్యేంత వరకు 1 year కూడా మీకు యాక్సెస్ ఇవ్వటం. ఓకే. సో జూనియర్ లాయర్స్కి మాత్రం అలా ఉండదు మేడం. ఒక 1 month కంప్లీట్గా 2 hours ఆన్లైన్లో డిజైన్ చేసాము. అలాగే వాళ్ళు ప్రాక్టీసింగ్ అంటే వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే మా దగ్గర కానీ సీనియర్ అడ్వకేట్స్ దగ్గర కానీ అప్రెంటిస్ కింద పంపిస్తాము. వాళ్ళ దగ్గరికి మనం ఒకసారి సబ్జెక్ట్ నేర్పించిన తర్వాత అప్రెంటిస్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కూడా షేన్ అయిపోతారు, తొందరగా ప్రాక్టీస్ మొదలు పెడతారు సెల్ఫ్గా. అట్లాగే క్లయింట్స్ని ఎట్లా తెప్పించుకోవాలి, మనం ఎట్లా క్లయింట్స్ అనేది అప్రోచ్ అవుతాము. మార్కెటింగ్ ఏం చేసుకోండి. ఇక్కడ అడ్వకేట్లు ఏంటంటే మార్కెటింగ్ చేసుకోకూడదు. జస్ట్ నువ్వు ఒక క్లయింట్కి సర్వీస్ ఇవ్వడం ద్వారా నువ్వు ఇచ్చే గుడ్ సర్వీస్ ద్వారా నీ క్లయింట్స్ అనేది పెరుగుతారు. ఓకే. సో లా గురించి ఎప్పుడు మనం మార్కెటింగ్ చేసుకోకూడదు అంటారు అయితే? లా గురించి అంటే లా ప్రాక్టీస్ కానీ సిఏ ప్రాక్టీస్ కానీ ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ మేడం. ఇట్స్ లైక్ ఏ ఒక సోషల్ యాక్ట్ సర్వీస్ లాంటిది. సో మీరు ఎడ్యుకేషన్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా సర్వీస్ ఓరియంటెడే. బట్ కాకపోతే ఏంటంటే కంప్లీట్గా ఎడ్యుకేషన్ బిజినెస్ కూడా ఒక పెద్ద బిజినెస్ చేశారు. ఎవ్వరు కూడా మేము ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏదైనా సరే అట్లా పబ్లిసిటీ చేసుకోకూడదు. బట్ ఇక్కడ ఉన్న సిస్టంలో ఏంటంటే కాంపిటీషన్లో వాళ్ళు పబ్లిసిటీ అనేది చేసుకుంటారు. సో ఇప్పుడు నార్మల్గా ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది 100% మేడం. చదువుకునే స్టూడెంట్స్కి అయితే సబ్జెక్ట్ వైడ్గా మెయిన్లీ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం కానీ అట్లా మనం ఈజీగా అంటే సబ్జెక్ట్ అర్థమైతే నువ్వు ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా నీకు ఇబ్బంది లేదు మేడం. సబ్జెక్టు యాక్ట్స్ గురించి, సెక్షన్స్ గురించి, అమెండ్మెంట్స్ గురించి, ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ శిక్షణ ఇలా మనకి మొత్తం యాక్ట్స్ మారిపోయినాయి. ఇంతకుముందు సిఆర్పిసి ఉండేది, ఇప్పుడు సెక్షన్స్ మారిపోయినాయి. సో అవన్నీ కూడా మనము కొత్త కొత్త సెక్షన్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని మనం తెలియకపోతే ఆటోమేటిక్గా మనం వెనకబడిపోతాం అన్నమాట. అప్డేట్ అవుతూ ఉండాలి. సో అసలు మీ యాప్ ఏంటి, దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందో ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీచర్స్ అని ఉంటుంది మేడం అది యాప్. ఆ యాప్లో మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే టీచర్స్ అని కొట్టినప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి. సో అలా కాకుండా మేము మీకు సపరేట్గా ఎవరైతే మాకు వాట్సాప్లో చేస్తారో వాళ్ళకి ఆ యాప్ డిస్క్రిప్షన్ ఇస్తాము. జస్ట్ మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి సోన్ కోర్స్ అని మాకు పెట్టినప్పుడు ఆ కోర్స్ సబ్జెక్ట్ యాక్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ యాప్స్ ఆన్లైన్లో చదువుకోవటం అనేది మనకి కోవిడ్ తర్వాత నుంచి చాలా వచ్చేసింది. సో బయట కూడా మీరే చెప్తున్నారు టీచర్స్ అనగానే చాలా వస్తున్నాయి. సో వాటితో కంపేర్ చేస్తే మీది ఏంటి డిఫరెంట్, ఎందుకు బెస్ట్ అని చెప్తారు? అసలు లా కోర్సులో ఎక్కడా కూడా మేడం మీరు ఎక్కడైనా వెతకండి. మేము స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే అసలు లా కోర్సులో తెలుగు మీడియం వాళ్ళకి కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కానీ ఎక్కడా కూడా మేము చెప్పే టాపిక్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఎక్కడ ట్యూషన్స్ కానీ ఆన్లైన్లో ఎక్కడా లేదు మేడం. సో మేజర్ ఏంటంటే దగ్గర సంవత్సరానికి ఇండియా మొత్తం మీద 50 నుంచి 60 వేల మంది లా స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. ఎవరికి కూడా ఇనీషియల్గా వాళ్ళ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలాంటి కోర్సెస్ ఎక్కడా లేవు. సో అందువల్ల మేము దీన్ని స్టార్ట్ చేసాం. ముఖ్యంగా తెలుగు స్టూడెంట్స్ దగ్గర 3 నుంచి 6 వేల మంది వస్తారు ఏపీ తెలంగాణ నుంచి లా చేసేవాళ్ళు కానీ లా స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా మనం ఈ యాప్ ద్వారా ఈ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ అవుతారు. సో అది మా ఉద్దేశం. ఓకే. నిజంగానే ఇప్పుడు నార్మల్గా మేమున్నటువంటి ఫీల్డ్లో కానివ్వండి, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, లా కంప్లీట్ చేసేసి సైలెంట్గా ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? అదే మేడం, చాలా మంది లా ఎల్ఎల్బి చేసే ఉద్దేశం ఏంటంటే నేను ఒక అడ్వకేట్ అని ఒక ట్యాగ్ తగిలించుకొని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మేడం. సో ప్రాక్టీస్ చేసి దాని మీద బతకాలి అనుకునే వాళ్ళు కానీ ప్రాక్టీస్ చేసి ఆ వృత్తిని ప్రేమించి అంటే లవ్ చేసి దాన్ని చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేనేమంటానంటే ఇంకొకటి ఏంటంటే ప్రాక్టీస్కి వెళ్ళడానికి వాళ్ళకి నాలెడ్జ్ రాదు. చదువుతారు, పాస్ అవుతారు, అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ రిజిస్టర్ చేస్తారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి క్లయింట్ని, మనం ఏ కేసుని ఎట్లా డీల్ చేయాలి, ఆ ప్రొసీజర్ తెలియక ఆ ప్రాక్టీసింగ్లో కొంచెం వెనకబడిపోయి అది మనం చేయలేమనే ఉద్దేశంతో డ్రాప్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. 10 సంవత్సరాల క్రితం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయకుండా వదిలేసిన వాళ్ళకు కూడా, కొత్త వాళ్ళే కాదు జస్ట్ కంప్లీట్ చేసి వదిలేస్తారు మేడం, వాళ్ళకు కూడా నేను గైడ్ చేస్తాను, వాళ్ళకు కూడా మేము ట్రైన్ చేస్తాం. సో ఇది ఏంటంటే మేడం లాయర్గా మనకి అది ఫుల్ టైం ప్రాక్టీస్ అని కాదు, మనకు వచ్చిన సర్వీస్ అంటే మనకు వచ్చిన ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని కేసెస్ని డీల్ చేయాలి.
సో మోరల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ మీద కూడా మేము దాని మీద ట్రైనింగ్ ఇస్తాం మేడం. ఇక్కడ లాయర్ అనగానే చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది, ఫీజులు తీసుకుంటారు, సర్వీస్ బాగా ఇవ్వరు, సో వాళ్ళు మనల్ని ఫాలోఅప్ చేయరు అనేది. అది కూడా లేకుండా వాళ్ళు దాన్ని కూడా ఓవర్కమ్ ఎట్లా చేయాలనేది కూడా మేము స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంచి యాప్ తీసుకొచ్చారండి. అవును మేడం. నిజంగా అంటే మీరు చెప్పింది విని నిజంగా ఎప్పుడో లా చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు 10 సంవత్సరాల క్రితం వాళ్ళకు కూడా మీరు ప్రాక్టీస్ చేయించారంటే చాలా మంచి విషయం. సో చాలా లాకి సంబంధించి కూడా సో స్టూడెంట్స్ అందరూ కూడా ఖాళీగా ఉండకుండా నిజంగానే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. టీచర్స్ అంటే లాకి సంబంధించి చాలా యాప్స్ ఉన్నాయని చెప్పారు. అండ్ దానికి సంబంధించి కూడా ఏమన్నా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.